హైదరాబాద్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజైన భోగి సంబరాల్లో పాల్గొన్నారు సిటీ జనం. భోగి మంటలు వేసి చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. దీంతో సిటీ ప్రజలు విలేజ్ మ్యూజియంలో సంక్రాంతి మేళాలో పాల్గొన్నారు. మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పల్లెటూరి వాతావరణంలో సంక్రాంతి వేడుకలు జరుపుతున్నారు. విలేజ్ మ్యూజియంలో పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు సిటీ పబ్లిక్. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, జంగమ దేవరులు, సోదమ్మ వంటి కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సందర్శకుల కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 17 వరకు శిల్పారామంలో సంక్రాంతి మేళా జరగనుందన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో భోగి వేడుకలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే భోగి మంటలతో ఉత్తరాయణ పుణ్యకాలానికి జనం స్వాగతం పలికారు. దక్షిణాయనంలో పడిన కష్టాలు, బాధలను దూరం చేసేందుకు భోగి మంటలు వేయటం ఇంటింటా సంప్రదాయంగా వస్తోంది. భోగి మంటలతో గాలిని శుద్ధి చేసి చెడును దూరం చేస్తుందన్న నమ్మకంతో ఇంటి ముందు వేడుకలు జరుపుకున్నారు. పల్లెటూర్ల కంటే ఇక్కడ బాగా జరుగుతుంది. మాకు బాగా నచ్చింది. మాది వరంగల్. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పొద్దున్నే తెల్లవారుజాములు లేపి నలుగు పెట్టి నూనె అన్ని పెట్టి తల స్నానాలు చేయించి భోగి మంటలు వేయించేవారు. చాలా బాగా అనిపించేది. పొద్దున సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటాం. ఇక్కడ కూడా తులసివనంలో మా చిన్ననాటి అన్నీ గుర్తుకొస్తున్నాయి. చాలా బాగా చేస్తారు. ఇక్కడ గంగిరెద్దులను తీసుకురావడం, హరిదాసుని తీసుకురావడం, ఇవన్నీ బాగా జరుపుతారు. కమ్యూనిటీలో భోగి మంటలు వేయటము, అన్ని ఫెస్టివల్స్ కూడా మన పాత ట్రెడిషన్ తగ్గట్టుగా సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ పెద్ద లేడీస్కి రంగోలీ కాంపిటీషన్స్, కులినరీ కాంపిటీషన్స్ అన్నీ బాగా చేస్తాయి కమ్యూనిటీలో. సో ప్రతి ఇయర్ చాలా బాగా జరుపుతారు. ఇంకా విలేజెస్లో జరిపినట్టు జరుపుతారు ఇక్కడ. లైక్ ఒక గంగిరెద్దుని అంటే మేము ఇక్కడే ఉంటున్నాము, ఎప్పుడు ఇలా చూడము. ప్రతి ఇయర్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా మంచిగా చేస్తారు భోగి పండుగ. ఎంత చలిగా ఉన్నా వెలుగు వచ్చేస్తుంది. భోగి పండుగ వెళ్దామని. భోగి మంటలు కానీ భోగి పళ్ళు పోసుకోవడం కానీ చాలా బాగా జరుగుతాయి. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారికి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. 3 రోజులు సంప్రదాయబద్ధంగా పండుగను ఘనంగా చేస్తారు. మొదటి రోజు భోగి సందర్భంగా భోగి మంటలు వేశారు నగరవాసులు. చిన్న పిల్లలకు భోగి పళ్లు పోసి సంబరాలు చేసుకున్నారు. కుకట్పల్లిలోని భవ్య తులసివనం గేటెడ్ కమ్యూనిటీలో భోగి మంటలు వేశారు కాలనీవాసులు. చిన్నపిల్లలు, పెద్దవారు సంతోషంగా భోగి మంటల చుట్టూ తిరిగారు. ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేశారు. గంగిరెద్దులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భోగి అనేది సంస్కృత పదం నుంచి వచ్చింది. భోగ్ అంటే సంతోషము, ఆనందము. ఈ యొక్క ఆనందంతో ఈ యొక్క పండుగని ఈరోజు పొద్దున్నుంచే తెల్లవారుజామున 5 గంటలకే మొత్తం మా ప్రజలంతా మా వాసనంతా ఇక్కడికి రావడం జరిగింది. భోగి మంటలు వేయడం జరిగింది. హరిదాస గారు వచ్చారు, జంగమయ్య గారు వచ్చారు, అదేవిధంగా గంగిరెద్దులు వచ్చాయి. ఈ విధంగా ఎట్లంటే ఈ యొక్క పురాతన కాలంలో మొదటి నుంచి వచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ ప్రజలు ఉన్నటువంటిది, ఆంధ్ర ఉన్నటువంటిది ఏవైతే ఉన్నావో వాటినంతా నిర్వహిస్తున్నాము. ఇది మా యొక్క మలేషియా టౌన్షిప్ గేటెడ్ కమ్యూనిటీ, ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ మొత్తము అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు. ఈ 3 రోజుల పండుగ అండి. ఇది సంక్రాంతి పండుగ. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ 3 రోజులు. ఈ పర్వదినాలు మనకి ఎంతో అపురూపమైనవండి. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మనందరం కూడా ఇలా కలిసి ఉండి ఈ పండుగని చేసుకోవటం అంటే మన అదృష్టం అండి. ఇలా చేసుకోవటం మాకు 19 years నుంచి అలవాటండి. మన హరిదాసులు అనేది కేవలం ఒక తరుణమాసంలోనే వస్తారు. అది కూడా ఏంటంటే మన బలి చక్రవర్తి అనేది వామన అవతారం అవుతుంది. మన మహావిష్ణు వామన అవతారం అవుతున్నప్పుడు బలి చక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కుతున్న సమయంలో అప్పుడు బలి చక్రవర్తి అనేది ఒక వరం అనేది కోరుకుంటాడు. ఈ యొక్క ధనుర్మాసంలో ఒక నామంతో మనం జపించి మన మహావిష్ణువు అవతారం అయితే మన యొక్క హరిదాసుల్ని ఉండి మనకి పైన మన అన్నపూర్ణదేవి దగ్గర నుంచి మనకి అక్షయపాత్ర తీసుకొని పైన తలపైన అక్షయపాత్ర పెట్టుకొని మన ప్రతి ఒక్క పల్లె తిరుగుతూ వీధి తిరుగుతూ ఈ విధంగా మరి ఒక భక్తులు ఇచ్చిన భిక్షను తీసుకొని స్వీకరించి మరి హరినామ సంకీర్తన ఈ విధంగా చేసుకుంటూ వీధి తిరుగుతూ ఉంటారు. కమ్యూనిటీ ఇదైనప్పటి నుంచి మేమంతా అన్ని పండుగల్లోనూ సంక్రాంతి చాలా ప్రత్యేకంగా మేము జరుపుకుంటామండి. సో ఇక్కడ మేము ఇందాక చెప్పినట్టుగా మేమందరూ ఒక ఫ్యామిలీ లాగానే ఉంటాం అన్నమాట. కలిసిమెలిసి అందరూ అన్ని పండుగలకు మేము ఇక్కడ పాల్గొంటాము. ఈ సంక్రాంతి అన్నాటికి మేము వస్తూనే ఉంది. ఈ భోగి మంటలు ఇవన్నీ చేస్తుంటాం. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేసినారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది అటెండ్ అవ్వడం జరిగింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఈ టౌన్షిప్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం. మా ఫెస్టివల్ కమిటీ వాళ్ళు చాలా బాగా చేస్తారు. మనం
గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పట్టణాల్లో స్థిరపడిన మా రెంట్రీ పార్క్ వాసులందరూ ఇక్కడ గ్రామ వాతావరణంలో భోగి మంటలు వేసుకొని ఈ భోగి పండుగ జరుపుకుంటున్నాం. సో ఇక్కడ మంచి పండుగ వాతావరణం ఉంది, చాలా అంతా సాంప్రదాయంగా ఉంది. ఇలా మా రెంట్రీ పార్కులో ముఖ్యంగా ప్రతి పండుగను చాలా అద్భుతంగా జరుపుకుంటాం. సో అలాగే ఈ సంవత్సరం కూడా పండుగలన్నీ చాలా వైభవంగా జరుపుకుంటున్నాం. మనలో ఉన్న పీడలన్నీ వదిలి మళ్ళీ కొత్త సంవత్సరము మనమందరం సుఖ సంతోషాలతో ఉండాలని భోగి మంటలు జరుపుకుంటామండి. ఇక్కడ అందరూ కూడా పండగ వాతావరణం లాగా ఉంది, చాలా బాగుంది. సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం, ఈ భోగి మంటలు అనేది కంప్లీట్గా పల్లెటూరులో అయితే ప్రతిరోజు తెల్లవారుజామున భోగి మంటలు వేసుకుంటారు. కానీ మేము ఇక్కడ కనీసం చిన్న పిల్లలకి ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పిల్లలకి కనీసం ఈ మంట అంటే ఏంటి, భోగి అంటే ఏంటి, సంక్రాంతి అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి అనే విషయాన్ని తెలియజెప్పే విధంగా ప్రతి ఏడాది మా ఎస్ఎస్ గ్రాండీర్ యాజమాన్య పక్షాన అందరు కనీసం 50 కుటుంబాలు ఉన్నాయి, 50 కుటుంబాలు కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్గూడ జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర భోగి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు మహిళలు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు కాలనీ వాసులు. ఒకరికి మరొకరు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చాలా మంది ప్రజలు సొంతూళ్లకు వెళ్లినా సిటీలో ఉన్నవారు భోగి సంబరాలను ఘనంగా చేసుకున్నారు. ఇంట్లోని పాత వస్తువులతో భోగి మంటలు వేసి చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు మహిళలు.